మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. చాలా చాలా వాల్యుబుల్. మనందరికీ కూడా అవసరానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము కష్టం వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, కష్టం రానప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ మన లైఫ్ని లీడ్ చేయాలి, కష్టం వచ్చినప్పుడు మనము బాధపడుకోకుండా ఆ కష్టం నుంచి మనం ఎలా బయటపడాలనే దానికి ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తానండి. ఆడియన్స్ అందరికీ కూడా, చిన్న పిల్లలకు కూడా అర్థం అవ్వాలి. చిన్న పిల్లలకు కూడా ఇలాంటి మోరల్ స్టోరీస్ మీరు ప్రతిరోజు పడుకునేటప్పుడు చెప్తే వాళ్ళు కూడా ఆలోచన చేస్తారండి. అనగనగా ఒక ఊరు ఉండిందంటండి. ఆ ఊర్లో ఒక పెద్ద రావి చెట్టు ఉండిందంటండి. ఆ రావి చెట్టు కింద పెద్ద పాము ఉండిందంటండి. పెద్దదంటే చాలా కర్కోటకమైనటువంటి విష సర్పం ఉండిందంట. అటు ఎవ్వరు వెళ్ళినా ఆ దారి నుంచి గ్రామస్తులు ఎవ్వరు వెళ్ళినా ఆ పాము కాటేస్తుందంట. కాటేస్తే మనిషి చనిపోతున్నాడంట. కొంతకాలం ఆ దారిని వెళ్ళడమే మర్చిపోయారు జనాలు. ఎందుకంటే ఆ పామును చూసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అందరూ పాము అంటే భయపడతారు కదండి, దానికి విషం ఉంటుంది కదా, మనుషులు చనిపోవడం ఎందుకు లేని ఆ దారి నుంచి వెళ్ళడమే మానేశారు. ఆ పాము అందరినీ అంత భయపెట్టేసింది. సరే అని చెప్పి ఒక రోజు ఒక యోగి, ఒక ఋషి నడుచుకుంటూ ఊరికి కొత్త నడుచుకుంటూ దారి వెంబడి వెళ్తుంటే ఆ గ్రామస్తులందరూ అతన్ని ఆపుతున్నారు. స్వామి మీరు వెళ్ళకండి, ఆ దారిలో అక్కడ ఒక పెద్ద పాము ఉంది, అది ప్రతి ఒక్కరికి దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరికి ప్రాణం తీసేస్తుంది. మీరు ఎవరో ఋషుల్లాగా మహర్షుల్లాగా ఉన్నారు, మీరు చనిపోతే గనక మా గ్రామానికి బాధ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, మీరు ఎన్నో పుణ్య కార్యాలు చేసి ఒక ఋషిగా ఉన్నారు కాబట్టి ఆ పాపం మా గ్రామానికి వద్దు, మేము మీకు ముందునే చెప్తున్నాము, మీరు ఈ ఊరు నుంచి వేరే దారిలోకి వెళ్ళిపోండి, ఇంకొక దారి ఉంది అంటే ఆయన నవ్వి వెళ్ళిపోతూ ఉన్నాడంట. నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సరే, మనం చెప్పేదైతే చెప్పాము, ఆయన వినడం వినకపోవడం ఋషులు కదా, వాళ్ళకి అన్ని తెలుసుంటాయిలే అని చెప్పి వాళ్ళు ఊరికే అయిపోయారు. సరే అని ఆ సాధువు ఎక్కడైతే కూర్చోకూడదు, ఎక్కడైతే ఉండకూడదు అని చెప్తారో అదే చెట్టు దగ్గరికి వెళ్ళి